Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సృజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. అప్పుడు ఎప్పుడు హైదరాబాద్ నగరానికి తిరుగే లేదు. ఇక్కడ ప్రాపర్టీ అంటే బంగారమే. దేశంలోని మిగతా మహానగరాల కన్నా మిన్నగా భాగ్యనగరం రియాలిటీ రంగం మరింత ఎదుగుతూ వస్తోంది. ఇక్కడ భూమి అంటే బంగారంతో సమానమని అందరూ అంగీకరిస్తారు. ఇప్పుడు బంగారం కన్నా హైదరాబాద్లో ప్రాపర్టీయే ఎక్కువ వాల్యూ అంటే అతిశయోక్తి కానే కాదండి. 4 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఎకరా 100 కోట్లు అంటే అబ్బో అనిపించింది. గత ఏడాది 177 కోట్లతో రికార్డు కూడా బద్దలు కొట్టింది. ఇప్పుడు అదే రికార్డును తిరగరాస్తూ రాయదుర్గంలో ఎకరా 237 కోట్లు పలకడం విశేషం. హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా మారుతోంది. దీంతో సిటీలో హై రైజ్ ప్రాపర్టీలకు డిమాండ్ కూడా పెరుగుతూనే వస్తోంది. కనెక్టివిటీ పెరగడంతో ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ నడుమ ఉండే ప్రాంతం అఫోర్డబుల్ హౌసింగ్ కు అనుకూలంగా మారింది. సో రియాలిటీ రంగంలో పెట్టుబడులకు ఇదే రైట్. 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి, బెస్ట్ ఆఫర్స్, బెస్ట్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్ కండిషన్స్ గురించి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అందించేందుకు సిద్ధమైపోయింది సృజన్ మీడియా రియల్ సిటీ. లెట్స్ బిగిన్ ది షో. జాయ్ఫుల్ సరౌండింగ్స్, లగ్జరీ లైఫ్ స్టైల్, కన్వీనియంట్ ప్రైజింగ్, ప్రీమియం లొకేషన్, అల్టిమేట్ ఆర్కిటెక్చర్, మోస్ట్ ట్రెండింగ్ బ్రాండ్ వాల్యూ. ఏ క్వాలిటీ అయినా సరే లేదు అన్న మాట లేకుండా ఎస్ అనే ఆన్సర్ ఇవ్వడం అంత తేలికైన విషయం ఏం కాదు. ఇంకెక్కడా లేదు, ఇంకెవరికి సాధ్యం కాదు అనిపించేలా లగ్జరీ ప్రాజెక్టులలో అద్భుతం అంటే మరో మాట అక్కర్లేదు. అదే అన్విత గ్రూప్. నేటి అల్ట్రా మోడర్న్ జనరేషన్ ఆకాంక్షలకు ఆకాశమే హద్దు. అంతెత్తున ఉండే వారి అంచనాలను అందుకునేలాగా అన్విత గ్రూప్ డిజైన్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ అన్విత హై9. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో తెల్లాపూర్ వద్ద ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. వెస్ట్ హైదరాబాద్ లగ్జరీ ప్రాజెక్ట్ లో ది బెస్ట్ గా నిలిచేలాగా అన్విత హై9 ప్రాజెక్ట్ ను అత్యద్భుతంగా డిజైన్ చేశారు. సకల వసతులున్న చోట అన్ని ఎమ్యూనిటీస్ తో లగ్జరీ హోమ్ సొంతం చేసుకోవాలని భావించే వారి కలలను నిజం చేస్తోంది ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ అన్విత గ్రూప్. మోడర్న్ పీపుల్ అత్యంత ఇష్టపడుతోన్న లగ్జరీ ప్రాపర్టీల కోసం దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా కోర్ సిటీలోనే సరికొత్త అద్భుతమనిపించే రీతిలో లేటెస్ట్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. Hi, Namaskaram. Namaskaram. How are you? I'm good. How are you? I'm so good. There is an interesting aspect about Anvita because Anvita Group ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కూడా అది ఖచ్చితంగా IGBC సర్టిఫైడ్ ఉంటుంది. So I think that truly makes Anvita project stand out from any other project. 100%. I lived abroad my entire life. నేను US లో చూసిన ప్రాజెక్ట్స్, దుబాయ్లో చూసిన ప్రాజెక్ట్స్ I'm trying to incorporate here. India needs a lot more of that. Can you explain us in detail and what we need about the technology you're talking about or about the eco-friendly system? అంటే దుబాయ్ లాంటి డెజర్ట్ ఉన్న ప్లేస్లో అపార్ట్మెంట్లో ఉంటే ఇట్స్ సో గ్రీన్ కంపేర్డ్ టు ఎనీ హైదరాబాద్ కమ్యూనిటీ యూ లివ్ ఇన్. లైక్ దే డూ ఇట్ విత్ వెల్ స్టాండర్డైజ్డ్ గార్డెనింగ్, ఇంకా మొత్తం అన్ని ఆటోమేటెడ్ ఫెసిలిటీస్. ఈవెన్ వీఆర్ డూయింగ్ దట్. సో hopefully like you will see much more green space than any other project in Hyderabad in our place. Yeah. So let us know about the technology which Anvita involves in it. I mean, making green spaces is not just technology, it's about planning. So we plan our spaces efficiently. My podium is mainly green and our terrace is mainly green. So like it's all planning. Technology comes hand in glove if you plan it well. So మేము అలాట్ చేసిన స్పేసెస్ చాలా హై లైక్ గ్రీనరీ ఏరియాస్. సో యునో నాట్ మచ్ టెక్నాలజీ ఇన్ ఇట్, జస్ట్ గ్రీన్ ఏరియాస్. So any principles or any norms you follow from your dad Chitra sir? He'll tell me to keep everyone happy. That's it. Yeah, and don't let anyone down. These 2 principles. Yeah. క్రికెట్లో లోకల్ టాలెంట్ను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తొలిసారి ఫ్రాంచైజీ ఆధారిత T20 లీగ్ TG20ని ప్రకటించింది. సమాజానికి తన వంతు సహాయం అందించడంలో ముందుంటుంది అన్విత గ్రూప్. యువ క్రికెటర్లను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా ప్రారంభించిన TG20లో అన్విత గ్రూప్ భాగస్వామ్యమైంది. ఈ సంస్థ ఖమ్మం జట్టును సొంతం చేసుకుంది. మైదానంలో సరికొత్త మెరుపులను అన్విత గ్రూప్ పరిచయం చేయనుంది.
సుందర జీవనಕ್ಕೆ అద్భుత భవిష్యత్తైన వేదికే నమ్మ బెంగళూరు. నిజమే, బెంగళూరు నగరం సుందరమైంది మాత్రమే కాదు, అద్భుతమైన ప్రగతికి చిరునామా. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా, యువత కళల కోటగా గుర్తింపు పొందిన నగరం. ఐటీ, ఎలక్ట్రానిక్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా ప్రతి ఒక్క విభాగంలోనూ ప్రగతి సాధిస్తున్నటువంటి సిటీ. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పు కూడా చోటు చేసుకుంది. ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఈయన హయాంలో బెంగళూరు సిటీలో అభివృద్ధి మరింత జోరందుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల అంచనా. బెంగళూరులో ఓన్ హౌస్ ఉండాలని భావించే వారికి ప్రస్తుత మార్కెట్ కండిషన్స్ అన్ని అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా నార్త్ సైడ్ చక్కటి లివింగ్ కండిషన్స్ ఉన్నాయి. 2030 నాటికి ఈ ఏరియా సిటీ ప్రైమరీ హబ్ గా మారుతుందని అంచనా. నార్త్ సైడ్ తనిసంద్రంలో ట్రెండింగ్ లో ఉన్న ఏరియా మాన్యత టౌన్షిప్. అందుకే పౌలోమి ఎస్టేట్స్ ఇక్కడ గ్రాండ్ లగ్జరియస్ ప్రాజెక్ట్ ఫ్లోరిక్ ను లాంచ్ చేసింది. సో ఇవాంటి మన సుజన్ మీడియా రియల్ సిటీలో వీ హ్యావ్ ప్రశాంత్ రావు గారు, పౌలమి డైరెక్టర్. సో ప్రశాంత్ రావు గారు, ఫ్లోరింగ్ మేజర్ యూఎస్పీస్ ఏంటి అనుకుంటున్నారు? In this 9 acres, almost 85% is open areas. So we are going with the floral theme there because Garden City. Yeah. And that's why we've named the project also as Floric. Yes, yes. So we have almost about 22 different floral species of plants which are going to be planted there. So Okay. our concept is bloomscapes. Uh-huh. Okay. So throughout the year, you will find some flower which is always there. Oh, super. Yeah. So that is one of our సో చాలా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ అవన్నీ అక్కడే అవుతాయి అనుకుంటా అయితే అప్పటి నుంచి. Yes, so we have a lot of photo shooting options also in some corners of the project. We are making that. Another concept is we are trying to make the podium traffic free and vehicle free. So vehicles would directly go into the basement. Basement is a grand lobby untadi, and then the resident can go up into their respective apartment. So the advantage is that people can walk around, kids can cycle, play around without any disturbance for their movement. That is one. And of course all the amenities are there. Ladies ki shopping, children play areas, old people seating areas, their walking areas, pet park unnadi, swimming pool is there. So all the requisite amenities that a household would require are available. Bangalore predominantly large format like Hyderabad doesn't really work, and mid-budget apartments do very well. So our sizes start from 1340 square feet going all the way up to 2700 square feet. So 2700 comes with a servant quarter within the apartment. So that again lot of maid problems. Ivala maid dorkalante quarter lekapothe maid raavatam anedi kashtam avutundi. So I think that's what we've tried to cater to. At least a few of them can use that. Another important USP, which is a very small thing, which we've also not done all these years, is ఇప్పుడు మేడ్ వస్తారు మీ దగ్గరికి, మేడ్ పని చేయాలి, మీ దగ్గర పని చేస్తారు. వాష్రూమ్కి వెళ్ళాలంటే దేర్ ఇస్ నో వాష్రూమ్ ఫెసిలిటీ ఇన్ ది అపార్ట్మెంట్, రైట్? దే హ్యావ్ టు ఈదర్ యూజ్ యువర్ అపార్ట్మెంట్ వాష్రూమ్ ఆర్ ఎక్కడ బేస్మెంట్లో పెడతా ఉంటారు. అది జనరల్ మెయింటెనెన్స్ కాదు, కష్టం ఉంటుంది. సో హియర్ వాట్ వీవ్ డన్ ఇస్ ఎవ్రీ ఫ్లోర్ బిహైండ్ ది సర్వీస్ ఎలివేటర్ వీ హ్యావ్ గివెన్ వన్ మేడ్ టాయిలెట్. సో దట్ ఆ పర్టికులర్ ఫ్లోర్కి కామన్, అది కామన్ అండి ఫర్ ఆల్ ది maids. So typically if you have an in-house maid also staying, they can stay in your apartment but use the toilet to freshen up and get ready. So that is one thing that we've started doing, and henceforth all our projects edaithe manaku next madina kuda launch cheyabothunamo dantu kuda we are trying to make this best. So these are small things that we're trying to do to make living more comfortable for our residents. Best in facilities, elegant design, new age features, extraordinary amenities, prime location లో ప్రాజెక్టులను డెవలప్ చేయడంలో హైదరాబాద్ సిటీలోనే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచేటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఐకానిక్ కన్స్ట్రక్షన్స్ తో ప్రైమ్ లొకేషన్ లో బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ తో బ్రాండ్ వాల్యూను రోజు రోజుకు పెంచుకుంటూ వస్తోంది. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలను జూన్ 5 శుక్రవారం ఉద్యోగుల సమక్షంలో ఆనందోత్సాహాలతో నిర్వహించారు. బిల్డర్ కమ్యూనిటీలో తనదైన ముద్ర వేసుకున్న ఆయనకు నిఖిలా సంస్థ కస్టమర్లు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుజన్ మీడియా రియల్ సిటీ తరఫున శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ మమ్మల్ని అందరినీ స్ఫూర్తిదాయంగా ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ హ్యాపీ బర్త్డే శ్రీనివాస్ గారు. మా సంస్థను విజయపదంలో నడిపిస్తున్న మా ఎండి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మా ఎండి సార్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. Sir, many happy returns of the day. Happy birthday, sir. Happy birthday to our respected MD, sir. హలో శ్రీనివాస్ సార్, విషింగ్ యూ హ్యాపీ బర్త్డే. ఎన్సీడ్ ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ 100 సంవత్సరాల ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని హ్యాపీ బర్త్డే టు యూ, సార్. హ్యాపీ బర్త్డే సార్.
హైదరాబాద్ వెస్ట్ జోన్లో వెస్ట్ రియాలిటీ సంస్థ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నిఖిల. సిటీ వెస్ట్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా మోకిలాకే కొత్త బ్రాండ్ వాల్యూ తెచ్చేలాగా నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పలు ప్రాజెక్ట్స్ డెవలప్ చేసింది. హలో అండి, హాయ్. Hi, and how are you? I'm good. How are you? I'm good. Nikhila garu, we are so glad for having you here today. And alane, like, do you travel? Yeah, a lot. What's your favorite spot? I think Japan. సో హైదరాబాద్ కూడా చాలా ఫాస్ట్గా ఎమర్జ్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫర్ బెటర్ హైదరాబాద్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ మన ప్రస్తుత గవర్నమెంట్ దే ఆర్ డూయింగ్ దే బెస్ట్. సో ఇలానే లైక్ 3 పాలసీస్ కూడా తీసుకొచ్చారు. ఫస్ట్ వచ్చేసి హెల్త్. సో దీనివల్ల ఇండస్ట్రీస్ బయటకు వెళ్ళిపోతున్నాయి. సో పొల్యూషన్ నుంచి ఎన్విరాన్మెంట్ని కాపాడుతున్నాం. అండ్ హైడ్రో పాలసీ కూడా వచ్చింది. దీనివల్ల చెరువుని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాము. అండ్ ప్రతి ఇయర్ హరితహారం వనం మహోత్సవం చేస్తారు. అంటే ఆల్రెడీ ప్లాంటేషన్స్ నాటుతున్నారు, ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా నాటుతారు. సో దీనివల్ల లైక్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం హైదరాబాద్ కూడా చాలా గ్రోత్ చూడొచ్చు కంపేర్ టు లైక్ యూరప్ లాగా చూడొచ్చు. అందరికీ లైక్ సింగపూర్ కానీ ఇవన్నీ ఇష్టం. బట్ ఎందుకు అంటే లైక్ వాళ్ళు కూడా గ్రీన్ జోన్ని కానీ ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో హైదరాబాద్ కూడా లైక్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం సింగపూర్ యూరప్ లాగా చూసే అవకాశం ఉంది. ఓకే, సో మొకిలా అంటే నిఖిల అని మా అందరికీ తెలుసు. అండ్ అగైన్ పర్పుల్ కూడా మొకిలాలోనే. ఎనీ కోర్ రీజన్స్ పర్పుల్ కూడా మొకిలాలోనే ఉండాలి అని? సో లైక్ మొకిలా ఇప్పుడు అప్కమింగ్ అండ్ న్యూ సిటీ అవ్వబోతుంది. ఎందుకంటే మన నియోపోలిస్ గ్రోత్ చూస్తున్నాము, కోకాపేట్ ఆల్రెడీ చూస్తాం గ్రోత్. సో నియోపోలిస్లో కూడా కొత్త కమర్షియల్ టవర్ రెడీ అవ్వబోతుంది. సో ఐటీ ఆల్రెడీ 2 బ్లూ చిప్ కంపెనీస్ కూడా కమర్షియల్ టవర్లో లీజ్ తీసుకున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది ఐటీ క్రౌడ్ అట్ నియోపోలిస్ వైపు షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. నాకు తెలిసి లైక్ మోకిలా అంత గ్రీన్ జోన్ మీకు ఎక్కడ ఉండదు. సో ఎన్సిటీ కూడా నెక్స్ట్ 10 years వరకు అన్ని ప్రాజెక్ట్స్ మోకిలాలోనే చేయబోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఎన్సిడి రాయల్ పెవిలియన్, ఎన్సిడి సాయి పల్లవి లైట్, వివాంత గ్రీన్ మెడోస్ అండ్ ఎన్సిడి పర్పుల్ ఇవన్నీ ప్రాజెక్ట్స్ మోకిలాలోనే ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జాయ్ అందిపుచ్చుకోవాలని, లైఫ్లో ప్రతిరోజు ఓ సెలబ్రేషన్గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ రకరకాల కారణాలతో చాలా విషయాల్లో రాజీ పడిపోతూ ఉంటారు. రాజీ అన్న మాట లేకుండా మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఎమ్యూనిటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. కస్టమర్ చాయిస్ ఏదైనా వన్ స్టాప్ డెస్టినేషన్ గా అందుబాటులో ఉంచడం అభినందన ఇన్ఫ్రా రియాలిటీకి మాత్రమే సాధ్యమైనటువంటి ఫీట్. న్యూ జనరేషన్ ఐడియాలజీకి తగ్గట్టు న్యూ ఐడియాలజీతో ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ తో రియాలిటీ రంగంలో బ్రాండ్ వాల్యూ పెంచుకున్న సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. నేటితరం కస్టమర్లు నచ్చేలా మెచ్చేలా ప్రైమ్ లొకేషన్స్ వెలిమల, కొల్లూరులో అట్రాక్టివ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. హలో మేడం, నమస్తే. హలో హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ప్రజెంట్ మనకి మణికొండలో అండ్ కొల్లూరులో కూడా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి మేడం. మణికొండలో రైట్ నా మనకు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? హ్యాండ్ ఓవర్ స్టేజ్ కానివ్వండి, ఎప్పటిలోపు అయిపోతుంది అని? మనం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మణికొండలో వచ్చేసి ఒకటి కమర్షియల్ మాల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఎమరాల్డ్ 2 acres కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. అదేంటంటే మణికొండ సెంటర్లో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అండ్ మిగతా వచ్చేసి మనం ఈ స్టాండలోన్సే హెచ్ఎండిఏ పర్మిషన్తో మనం చేస్తున్నాం. కొన్ని అమోగా, విస్తా, శాన్వి అని మనం ఏంటంటే ఫుల్గా కవర్ చేస్తాం. గేటెడ్, సెమీ గేటెడ్ ప్లస్ స్టాండలోన్స్ ఎవ్రీథింగ్. అంటే అభినందనకు వచ్చినప్పుడు వాళ్ళు ఏ బడ్జెట్లోనైనా తీసుకోగలగాలి. మన దగ్గర నుంచి వాళ్ళు రిటర్న్ వెళ్ళకూడదు అన్నది ఒకటి కాన్సెప్ట్ మాది. సో కమర్షియల్స్ కానీ, విల్లాస్ కానీ, స్టాండలోన్స్ కానీ, అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ కానీ ఏదైనా మా దగ్గర ఉంటుంది. వన్ స్టాప్. అయ్యా, వన్ స్టాప్. సో అండ్ కమింగ్ టు ద కొల్లూరు, అక్కడ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమి? అక్కడ వచ్చేసి మనం స్కైలార్కి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉందండి. అది ఒక 2 acres ప్రాజెక్ట్, 10 floors అండి. అది కూడా సింగిల్ బ్లాకే కడుతున్నాం మనము. అది జూలై ఆర్ ఆగస్ట్లో మనం ఏంటంటే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం కస్టమర్స్కి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వృందా విల్లాస్ 16 acres కడుతున్నాం మనం. 190 విల్లాస్ వస్తున్నాయి మనకి. దాంట్లో డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ కూడా వస్తున్నాయి. సో దాంట్లో కూడా మనం ఏంటంటే వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇచ్చాము. కమర్షియల్ కూడా ఒకటి ఎలైట్ అని కడుతున్నామండి. అది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కొల్లూరులో. ఓకే. సో మనం ఏంటంటే అన్నీ కవర్ చేస్తాం. సో నేను విన్న దాని ప్రకారం ఏంటంటే మీరు ప్రతి ఒక్క క్లయింట్ మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ అందరితో పర్సనల్గా మాట్లాడతారు, వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటారు అని విన్నాను. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ సో మెనీ వర్క్స్ యూ విల్ బీ హ్యావింగ్ కదా, అంత హెక్టిక్ సిచ్యువేషన్లో ఆ పరిస్థితిలో కూడా మీరు ఆ టైం అనేది తీసుకొని వచ్చిన కస్టమర్స్ ఎవరైనా మాట్లాడుతూ అని అంటే ఓపిక్గా కూర్చొని మాట్లాడతారంట. వై మేడం?
యాక్చువల్గా ఏంటంటే అండి, కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ ఏంటి, ఒక హౌస్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న రకరకాల ఆలోచనతో మన దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తారు. సో వాళ్ళు వచ్చినప్పుడు రకరకాల భయాలతో వస్తారు, ఎందుకంటే మార్కెట్లో కొంచెం డిఫరెంట్ జరుగుతుంది, చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ప్లస్ ఏంటంటే మనకు కూడా ప్లస్ పాయింట్ ఏంటంటే కస్టమర్ వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవడం వల్ల నెక్స్ట్ ప్రాజెక్ట్లో నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను. వాళ్ళకి ఏమి మైనస్ అవుతుంది, వాళ్ళకి ఏం ప్లస్ అవుతుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది. ఇప్పుడు మా దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతారు, కంపెనీ ఎండి డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తారు, ఏదున్నా మనం డిస్కస్ చేయొచ్చు, ట్రస్ట్ కూడా ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరుగా ఉంటుంది మాతో మాట్లాడినప్పుడు. సో అందుకని ఏంటంటే మెయిన్ నేను సేల్స్ తీసుకొని నేను కూర్చొని మాట్లాడతాను ప్రతి కస్టమర్తో, యాజ్ ఏ ఫ్యామిలీలా ఫీల్ అవుతాను అనమాట. ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఏంటంటే వాళ్ళు ఎవరు వచ్చినా నాతో మాట్లాడొచ్చు, అలానే మేము మెయింటైన్ చేస్తున్నాం అనమాట. వెరీ నైస్ మేడం. కళ నెరవేరిన వేళ, చిరకాల స్వప్నం సాకారమైన వేళ కలిగే ఆనందం అంతా ఇంత కాదు. మరీ ముఖ్యంగా సొంతింటి విషయంలో ఆ ఆనందం మాటల్లో చెప్పలేంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ వాసవి కస్టమర్లు ప్రస్తుతం ఈ ఆనందానుభూతిని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏమాత్రం తగ్గకుండా సిటీలోని కీ లొకేషన్స్లో ఈ సంస్థ డెవలప్ చేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్టులు కంప్లీట్ చేసేసింది. దీంతో వాసవి కస్టమర్ల ప్రతి కళ నెరవేరుతోంది. ప్రతి కళ అందంగా ముస్తాబై స్వాగతం పలుకుతోంది. డ్రీమ్ హౌస్ కు సంబంధించి కస్టమర్లకు ప్రయారిటీ ఏదైనా సరే వాసవి ప్రాజెక్ట్స్ కు తిరిగే లేదు. ప్రతి ప్రాజెక్ట్లోనూ కస్టమర్లు కోరుకునే అన్ని ఫ్యాక్టర్స్ ఉండేలాగా ప్లాన్ చేయడమే ఈ సంస్థ సక్సెస్ సీక్రెట్ అని చెప్పాలి. సిటీలోని అన్ని కీ లొకేషన్స్ లో వాసవి సంస్థ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏడాది సిటీలో 3 గ్రాండ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధమవుతోంది. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రో. లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపెల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు. నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు 2 హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రో. నార్సింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ప్రీమియం లైఫ్ స్టైల్ కు అడ్రస్ గా నిలిచేలాగా వాసవి సంస్థ వాసవి అట్లాంటిస్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో 2, 3 and 4 BHKలు అన్ని కూడా గ్రాండ్ స్కేల్ లో ఉంటాయి. 8 టవర్లలో 45 ఫ్లోర్లతో దీన్ని భారీగా డిజైన్ చేస్తున్నారు. 3100 చదరపు అడుగుల నుంచి 6500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే స్కై విల్లాలతో అట్లాంటిస్ సిద్ధమవుతోంది. కస్టమర్ల ఆనందాన్ని ఆకాశం అంచులు తాకించే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న వాసవి అట్లాంటిస్ స్కై టవర్ ప్రాజెక్టులో కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉండనున్నాయి. నార్సింగి గచ్చిబౌలి ప్రాంతంలో వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టు నందున ఇక్కడ రెసిడెంట్లకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులోనే ఉండనున్నాయి. మాల్స్, ఇంటర్నేషనల్ స్కూల్, పేరొందిన కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ ఆఫీసెస్ ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ORR కు చేరువలో ఉండటంతో హైదరాబాదులో ఏ మూలకు వెళ్లాలన్నా చాలా ఈజీగా చేరుకోవచ్చు. రియాలిటీ రంగంలో ప్లాన్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి ఒక్క విషయంలో ది బెస్ట్ అందించే అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో లగ్జరీ లైఫ్ స్టైల్ కోరుకునే వారి అంచనాలను మెప్పించేటువంటి ప్రాజెక్ట్స్ తో హైదరాబాద్ రియాలిటీ ఇండస్ట్రీలో ఓ కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. బెస్ట్ కనెక్టివిటీ, పీస్ఫుల్ లొకేషన్, ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఏరియాలో గిరిధారి విజయవంతంగా పూర్తి చేసిన గ్రాండ్ ప్రాజెక్టులు ఈ సంస్థ బ్రాండ్ వాల్యూని విపరీతంగా పెంచేశాయి. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ రాకతో కొత్తగా పలు ఏరియాల్లో ట్రెండింగ్ లోకి వచ్చాయి. వీటి ప్రాముఖ్యతను ముందే గుర్తించి ఆ ఏరియాలో గిరిధారి ప్రాజెక్ట్స్ డెవలప్ చేసింది. సిటీతో పాటు జిల్లాలోనూ ఫ్యూచర్ ట్రెండీ ఏరియాలను ముందే గుర్తించి అక్కడ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం గిరిధారి స్పెషాలిటీ. ప్రతి ప్రాజెక్ట్ లో ఓ యూనిక్ స్పెషాలిటీ ఉండేలాగా ప్లాన్ చేస్తూ కస్టమర్లను మెప్పిస్తూ వస్తోంది.
సో ఈ రోజు మన సుజన్ మీడియా రియల్ సిటీతో ఉన్నారు గిరిదారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారు. రఘుపతి రెడ్డి గారి గురించి కొత్తగా నేను చెప్పక్కర్లేదు, గిరిదారి గురించి కూడా మనం కొత్తగా మాట్లాడుకోనక్కర్లేదు. బికాస్ ఇట్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ సంస్థ. అంటే మీరు మొదలు పెట్టినప్పటికీ ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ చూసుంటారు మీరు కళ్ళ ఎదురుగానే. చాలా డిఫరెన్సెస్ అంటే ల్యాండ్ ప్రైజెస్ కూడా. నేను వన్స్ అపాన్ అంటే 20 years బ్యాక్ నేను మా విలేజ్ ఇక్కడ శంకరపల్లి దగ్గర నియర్ ఆ ఏరియాలో 2 lakhs 3 lakhs ఫర్ ఎకర్. ఇప్పుడు వచ్చేసి 1.5 to 2 crores. అంటే ఎన్ని రేషియో ఎంత అంటే ల్యాండ్ ఎట్లా ప్రైస్ ఇంక్రీజ్ అయ్యకుండా వస్తుందంటే డెఫినెట్గా ప్రతి పర్సన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడమే కరెక్ట్ అనేది నేను మా కస్టమర్లకు కూడా అడ్వైజ్ ఏం చేస్తున్నాం అంటే డెఫినెట్గా భూమి మీదనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది కూడా అన్ని ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి, ఎక్కడైతే గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయో సేఫెస్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీసుకోవాలని ట్రస్టెడ్ కంపెనీస్లో తీసుకుంటే సేఫ్ అనేది నేను మా కస్టమర్లకు కూడా ఎప్పటికప్పుడు నేను సజెషన్ చేస్తాను. భూమి మీద డబ్బు పెడితే అది భద్రం. 100%. ఇంకా గిరిదారి లాంటి సంస్థ మీద పడితే ఇంకా భద్రము. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేందర్ నగర్ ఏరియాలో గిరిదారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ ORR ఎగ్జిట్ నెంబర్ 17 and 18 కు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ అల్టిమేట్ అనిపిస్తాయి. ఈ ప్రాజెక్ట్ కు మరో మేజర్ అట్రాక్షన్ ప్రాస్పెరా కౌంటీ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లోనే ఉంది. హైదరాబాద్లో వచ్చేసి మనం ప్రాస్పెరా కౌంటీ అనేది కిస్మత్పూర్లో విల్లాస్ అంటే హైదరాబాద్నే #1 గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఆల్రెడీ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మోస్ట్ లగ్జరీ వచ్చే విధంగా దాన్ని తీర్చిదిద్దుతున్నాం. ల్యాండ్స్కేప్ కానివ్వండి. అండ్ ఏరియా స్పెషాలిటీస్ ఏంటి అక్కడ మనకి ఏమేమి దగ్గరగా ఉన్నాయి స్పెషాలిటీస్ అమ్యూనిటీస్తో పాటు? అమ్యూనిటీస్ హైదరాబాద్ ఎక్కడ నుంచి చూసినా ఒక 15 to 20 minutes డ్రైవ్. అంటే హాస్పిటల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి నియర్ బై ఉన్నాయి. సెంట్రల్లీ లొకేటెడ్ దట్ ప్లేస్. ఎయిర్పోర్ట్ కానివ్వండి, జూబ్లీస్ కానివ్వండి, లేకపోతే నాంపల్లి కానివ్వండి, ఏ ఏరియా హైదరాబాద్ ఒక 15 to 20 minutes డ్రైవ్ అనమాట. మంచి ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉన్నది. ఫ్యూచర్లో అసలు ఎవరిని ఊహించని విధంగా ఆ ఏరియా డెవలప్ అవుతుంది. కిస్మత్పూర్లో విల్లాస్ కొంటే అందరికీ కిస్మత్ వచ్చినట్టు. సరిగ్గా ఎక్కుపట్టిన బాణమే కరెక్ట్ గా టార్గెట్ ని రీచ్ అవుతుంది. సరైన ఫోకస్ తో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం శ్రీమంతులను చేస్తుంది. ఫ్యూచర్ పాసిబిలిటీస్ ని ప్రెసెంట్ కరెక్ట్ గా గుర్తిస్తే లాభాల పంట పండుతుంది. ప్రతి ఒక్క కస్టమర్ ని అదృష్టవంతుడిగా మార్చిన ఘనత జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ని. ప్రతి అడుగులోనూ కస్టమర్ల శ్రేయస్సే పరమావధిగా భావిస్తూ వారికి మాక్సిమం ప్రాఫిట్ దక్కేలా చేయడం జేఎస్ఆర్ కి మాత్రమే సాధ్యమైనటువంటి ఫీట్. హైదరాబాద్ రియాలిటీ సెక్టార్ లో ఇప్పుడు ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది శ్రీశైలం హైవేనే. ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీలో అభివృద్ధితో పాటు తుక్కుగూడ, కందుకూరు, కట్టాల్ ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో భారీ నివాసం వాణిజ్య కేంద్రాలుగా మారబోతున్నాయి. అమంగల్ నుండి శ్రీశైలం వరకు 4 lanes గ్రీన్ ఫీల్డ్ రహదారి, ఎలివేటెడ్ కారిడార్స్ తో కనెక్టివిటీ మరింత పెరగనుంది. అతి తక్కువ టైంలో అత్యంత అప్రిసియేషన్ లభించేలా హైవే ఫేసింగ్ గా అట్రాక్టివ్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. శ్రీశైలం హైవే పై ఈ సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. హలో సార్. హలో సార్, రైట్ నౌ హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది శ్రీశైలం హైవే సైడ్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. దానికి మేజర్ రీజన్స్ ఏమంటారు మీరు? శ్రీశైలం హైవే అది సౌత్ ఈస్ట్లో ఉంది. అటు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ కనెక్టివిటీ శ్రీశైలం హైవే. కడ్తాల్ వయా దిండే మీదుగా అది శ్రీశైలం వెళ్తుంది. మంచి పిలిగ్రిమ్ హబ్. ఇటు బెంగళూరు హైవే NH44, శ్రీశైలం హైవే, నేషనల్ హైవే 765 ఉంది. ఈ రెండింటి మధ్యలో 2006లోనే అది ఆ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకుంటూనే 2009 వరకు చాలా ఫాస్ట్ గ్రో అయింది అక్కడ. తర్వాత అక్కడ మన అవుటర్ రింగ్ రోడ్ కూడా తుక్కుగూడ అనే దాంట్లోనే వచ్చేసింది. వన్స్ అవుటర్ రింగ్ రోడ్ రావడం తోటి ఇంకొంచెం ఫాస్ట్ గా ఎలక్ట్రానిక్ సిటీస్ అక్కడే స్టార్ట్ అయ్యాయి. ఫ్యాబ్ సిటీ కూడా అక్కడే వచ్చింది. అప్ టు కడ్తాల్, ఆమన్గల్ వరకు కూడా ఈ చక్కటి డెవలప్మెంట్స్ వచ్చేసాయి కూడా. లేటెస్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 33,000 acres లో శ్రీశైలం హైవేలో కడ్తాల్ అప్ టు ఆమన్గల్, మీర్ ఖాన్పేట్ అటు సాగర్ హైవేను కూడా కవర్ చేసుకుంటూ చాలా పెద్ద స్కేల్స్లో దాన్ని భారత ఫ్యూచర్ సిటీగా డిక్లేర్ చేశారు. వర్క్లన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. లాక్స్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోనే నివసిస్తారు కాబట్టి అక్కడ రేట్స్ అన్ని పెరుగుతాయి, విల్లాట్ కాస్ట్ పెరుగుతాయి, ప్లాట్స్ అన్ని పెరుగుతాయి. ఆ రీజనల్ రింగ్ రోడ్డు, ఈ అవుటర్ రింగ్ రోడ్ ఇన్ బిట్వీన్ లో ఒక ఎమర్జింగ్ ఏరియాగా క్రియేట్ అయింది. అక్కడ ఇన్వెస్ట్ ఆ ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో చేసినట్లయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది మా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ యాజ్ సచ్ అక్కడ శ్రీశైలం హైవేలో ఉన్నారా, అండ్ హౌ ఇస్ ద ప్రాజెక్ట్ దేర్?
ఎస్ అండి, మాది కూడా ఉంది. మేము ఉండే రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఉన్నాం 30 years నుంచి. శ్రీశైల హైవేలో భారత ఫ్యూచర్ సిటీకి అతి దగ్గరలో కర్తాల సమీప ప్రాంతంలో రోడ్డుకి చాలా దగ్గరగా లీగల్గా టెక్నికల్గా ఎలివేటెడ్ ల్యాండ్తో చక్కటి లేఅవుట్ మాది కూడా ఉంది. శ్రీ కైలాష్ వెంచర్ పేరు. అందులో డిటిసిపి రేరా అప్రూవల్స్ ఉన్నాయి. డెవలప్మెంట్స్ కూడా చక్కగా చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.